హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ అండి. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సార్ తోని మనము అగ్నిహోత్రం గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కుందాము. నమస్తే బాబా గారు. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను గురువు గారు, మీరు బాగున్నారా? నేను చాలా ఎక్సలెంట్ గా ఉన్నాను. ఏంటి విశేషాలు ఈ రోజు? సో ఈ రోజు మనము అగ్నిహోత్రం గురించి కొంచెం వింటూనే ఉంటాము. సో వరల్డ్ అగ్నిహోత్రం డే ఇదేంటి స్పెషల్ గా అని కొంచెం మీకు దాని గురించి ఏమైనా చెప్తారా మన వ్యూవర్స్ కి? తప్పకుండా. ఆల్రెడీ మీరు కావాల్సి మీ పాలు కూడా అగ్నిహోత్రం. అవును, మేము కూడా ఆర్య సమాజ్ కాబట్టి అగ్నిహోత్రం మేము సండే ఎవ్రీ సండే చేసేది వీక్లీ. మేము చిన్నప్పటి నుంచి కూడా మాకు అగ్నిహోత్రం అలవాటే. మళ్ళీ అగ్నిహోత్రం చేస్తారు కాబట్టి మళ్ళీ ఆర్య సమాజాలు మోస్ట్లీ 100% ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్స్, నాన్ వెజ్ తినలే. అసలు ఎగ్ కూడా చిన్నప్పటి నుంచి కూడా తినలేదు. అంటే మీరు ఒక్కరైనా మీ ఇంట్లో అందరా? మా ఫ్యామిలీ అంతా, కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన మాత్రం నాన్ వెజ్ తింటారు. సో వాళ్ళకి అది అలవాటుగా, నేనైతే టచ్ చేయలేదు, తినలేదు. ఇప్పుడు మీ ఆయన కూడా మానేశారు? ఆయన కూడా మరి సార్ మీ దగ్గర అగ్నిహోత్రం దీక్ష తీసుకున్నప్పటి నుంచి తను కూడా మొత్తం మానేశారు. సో తను కూడా పూజలు మళ్ళీ డైలీ ట్వైస్ చేస్తాం మేము. అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, అమ్మో బాబా పన్నం వెళ్ళిపోతే నాన్ వెజ్ అని అంటారు. కాదు, అది కాదు విషయం. అది ఆ టాపిక్ కాదు కదా. అగ్నిహోత్రం నుంచి మనం తెలుసుకున్నాము. అసలు వరల్డ్ అగ్నిహోత్రం డే ఎలా వచ్చింది, అసలు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అగ్నిహోత్రం నుంచి మనం తెలుసుకున్నాం ఫస్ట్. సో అసలు అగ్నిహోత్రం అనేది ఏంటంటే 4 వేదాలకు సమానం. 4 వేదాలకు వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 4 వేదాలకు సమానం. 4 వేదాలు చదవాలంటే 48 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. అలాంటిది మన జీవితం 50 సంవత్సరాలు అక్కడే అయిపోతాయి. మరి ఎప్పుడు పెళ్లి, ఉద్యోగము, ఇల్లు, కారు ఇవన్నీ ఎట్లయిపోతాయి. సో అందుకోసమే శ్రీ గజానన్ మహారాజు గారు దాదాపుగా 50 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో నిత్యాగ్నిహోత్రం చేయాలని బాగా అవేర్నెస్ చేశారు. సో అకల్కోట శివపురి ఇన్స్టిట్యూట్ ఫర్ వేదిక్ సైన్స్ అని అది ఉంది ఆల్రెడీ. సో ఇన్స్టిట్యూట్ ఫర్ వేదిక్ సైన్స్ అనేది ఉంది అనమాట ఇలా. సో వాళ్ళు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది సో మెసేజ్ ఆఫ్ టైం అనమాట, మెసేజ్ ఆఫ్ ది టైం. సో కాల సమాచారం ఇది. సో అలా వేదాల నుంచి తీసుకోవడం జరిగింది ఈ అగ్నిహోత్రం గురించి. ఈ అగ్నిహోత్రం ఎవరైతే పాటిస్తారో చక్కగా, ఇదిగో శ్రీ గజానన్ మహారాజు గారికి పరశురాముడు కల్లోకి వచ్చి అగ్నిహోత్రం విశిష్టత చెప్పడం జరిగింది అనమాట. సో ఈ అగ్నిహోత్రంలో ఏముంటుందంటే ఇక్కడ యజ్ఞ, దాన, తప, కర్మ, స్వాధ్యాయ, ఇవి 5 పంచ మార్గాలు. సో ఈ ద్వారా అంటే యజ్ఞం ద్వారా ప్యూరిఫికేషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, దానం ద్వారా కల్టివేటింగ్ ద నాన్ అటాచ్మెంట్, అండ్ తపా ద్వారా ఇది అస్పిరేషన్, తర్వాత కర్మ ద్వారా ఫర్ సెల్ఫ్ ప్యూరిఫికేషన్, అండ్ సాధ్య ద్వారా ఫర్ లిబరేషన్. సో ఇది పంచ మార్గాల మనకు శ్రీ గజానన్ మహారాజు ఇవ్వడం జరిగింది. సో ఎసెన్స్ ఆఫ్ వేద. సో ఇది శివపూర్ లో ఉంది. దీని బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ అక్కడ శివపూర్ లో ఉంది. సో ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ వేదిక్ సైన్స్ అనమాట. సో అక్కడ మేము వెళ్ళాం, లాస్ట్ 5-6 సంవత్సరాల క్రితం వెళ్ళాము. అంతకుముందు నుంచే నేను అగ్నిహోత్రం చేస్తున్నా. సో ఇది వేదాలకు సంబంధించింది కాబట్టి ఇది ఎవరైనా పాటించవచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో ఇది పాటిస్తే నాన్ వెజ్ అంటే అది చెప్తాను, 11 రోజులు కానీ, 21 రోజులు కానీ, 41 రోజులు కానీ, లేదా 46 రోజులు, మనం 46 నెంబర్ అంటాం కదా, అలా చేయొచ్చు. సో ఇది వేదాల నుంచి వచ్చింది కాబట్టి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. తర్వాత ఈ అగ్నిహోత్రానికి సంబంధించింది ఆవు పిడిక, లోబను, కాపర్ మనకు బౌలు, తర్వాత గీ, తర్వాత రైస్ గ్రీన్, మన రైస్ అంటే మనకు ఇరగని ముక్కులు ఇరగని శుభాక్షంతలు దీనికి ఉపయోగపడేది. ఉదయం సాయంత్రం చేయాలి, 10 నిమిషాలు చేయొచ్చు. దీంట్లో మనం ఆల్రెడీ లైవ్ ఇస్తుంటాం మనీ పోవాలి. సో తర్వాత దీనివల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏదైతే ఈ 7 పీరియడ్స్ మనకి 7 వండర్స్ ఉన్నాయి కదా, దాంట్లో పిరమిడ్ చాలా పవర్ఫుల్ అనమాట. ద పిరమిడ్ ఈజ్ ద స్పెషల్ జియోమెట్రికల్ షేప్ అనమాట. అది అక్కడ చేస్తాం మన అగ్నిహోత్రం కాపర్ గురిని. సన్ రైజ్, సన్సెట్ అంటే ఉదయం సాయంత్రం మనం చేస్తాము, ఆవు పిడికలతో చేస్తాము. తర్వాత ఇంకా రకరకాల దివ్య ఔషధాలు వేసి చేస్తారు. దీనివల్ల చేయడం వల్ల ఏంటంటే ఈ ప్రపంచంలో 700 కోట్ల అక్షరాల్లో మనకు గాయత్రి మంత్రము మరియు మహామృత్యుంజయ మంత్రం చాలా పవర్ఫుల్. సో సంధ్య సమయంలో సూర్యాయ స్వాహ సూర్యాయ నమః అంటే ఉదయం, సాయంత్రం ఓం అగ్నేయ స్వాహ అగ్నేయం నమః, అంతే. ఇంత చిన్న మంత్రాలు. తర్వాత ఇది ఎవరు చేయొచ్చు అంటే అందరు, భార్య, భర్త, పిల్లలు అందరు చేయొచ్చు, ఫ్యామిలీ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ఇది చేయడం వల్ల అగ్నిహోత్ర ఫర్ హెల్త్.
మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అసలు మనకు బ్యాక్టీరియా, ఫంగస్, ఏదైనా వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే అది 7 days లోనే మనకు an experiment performed by Dr. Mandukar and Sohani on growth of pathogenic bacteria shown by 91% reduction in bacteria found within 7 days. మీకు ఎలాంటి జబ్బున్నా కానీ చాలా అద్భుతంగా రికవర్ చేసేది ఉంది. ఈ పర్ఫార్మెన్స్ మెథడ్ చూపించాడు ఇక్కడ మొత్తం ఎలా చేయాలి అనేది, ఎలా పిడికలు పెట్టాలి అనేది. తర్వాత ఈ అగ్నిహోత్రం చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా వాళ్ళ భర్త కానీ వాళ్ళకు ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు అంటే మాదక ద్రవ్యాలు, మనకు స్మోకింగ్ కానీ లేకపోతే డ్రింకింగ్ కానీ ఏదంటే ఆ చెడు అలవాట్లు కూడా వెళ్ళిపోతాయి. అగ్నిహోత్ర హెల్ప్స్ ఇంప్రూవ్ ద కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్, డిమోటివేటెడ్ డ్రగ్స్ అడిక్షన్ అంటే ఆల్కహాల్ ఇవన్నీ బానిసలు వెళ్తారు కదా. తర్వాత ముఖ్యంగా దీంట్లో పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇది గుర్తించాల్సింది అగ్నిహోత్ర చెయ్యక ముందు, చేసిన తర్వాత. సో ఇదిగో మీకు ముందు కెమెరా ముందు చూసుకున్నాను. ఇదిగోండి అగ్నిహోత్రం చెయ్యని చేతులు నార్మల్ గా ఉన్నాయి. అగ్నిహోత్రం చేసిన తర్వాత ఆ యొక్క చేతులకు ఆరా వచ్చింది అనమాట. అది నేను ఇది అనమాట. అగ్నిహోత్రం చేసే వాళ్ళది చాలా పవర్ఫుల్ హ్యాండ్ అవుతుంది అనమాట అట్లా. సో దాని తర్వాత అగ్నిహోత్ర ఎవరైనా అగ్రికల్చర్ ఫ్యామిలీలో చేసుకుంటే ఇంకా బాగా పంట దిగుబడి వస్తుంది దీనివల్ల. సో ఇది చాలా మందికి తెలియదు అగ్నిహోత్రం గురించి. ఇది ఒక వాళ్ళు డాక్యుమెంట్ చేసింది. అయితే మెయిన్ గా మేము అగ్నిహోత్రము ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే నేను అగ్నిహోత్రాన్ని, సో నేను అగ్నిహోత్రం వరల్డ్ అగ్నిహోత్రం అంటే 12 మార్చి 2004లో నేను స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు 12 మార్చి 2024, 20 years అయిపోయింది. సో అసలు స్టార్టింగ్ ఏంటంటే దీని గురించి ఎక్కువ ప్రచారం ఎప్పుడు జరిగిందంటే 3వ తారీఖు డిసెంబరు 1984లో భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగింది. సో భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరిగిందంటే చక్కగా మనకు ఆల్రెడీ అన్ని పేపర్లలో వచ్చింది. సో దీంట్లో ఆల్రెడీ మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. చూడండి గూగుల్లో కొట్టిన మనకు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. అగ్నిహోత్ర భోపాల్ చూడండి, గూగుల్లో కొట్టేస్తే మీకు ఈజీగా వచ్చేసింది. చూడండి అగ్నిహోత్ర సేవుడు చూడండి, ఒకసారి చదవండి ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది. 1984 డిసెంబర్ 3వ తారీఖు ఏం జరిగింది. So how Agnihotra saved a family from Bhopal gas tragedy. So tragedy లో ఫ్యామిలీ ఎట్లా సేవ్ అయింది అంటే భోపాల్ లో విషవాయువులు స్ప్రెడ్ అయ్యడం వల్ల వేల మంది చనిపోయారు, లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు గ్యాస్ లీక్ అయిన వల్ల. ఒకసారి చదవండి చూడండి. Indian Vedic contribution is a reservoir of vibrant information and harmonious creativity. May the womb of nature embrace all with tranquility blessings from this day forward. Let this attract one's attention, affecting them positively. It is a sanctity of the self-creative venue. It serves as enduring expressions of lightness. అసలు ఇప్పుడు ఇది ఎక్కడ జరిగింది మామూలుగా? ఇది యాక్చువల్లీ మనకు భోపాల్లోనే జరిగింది. సో దీనికి మొత్తం డీటెయిల్స్ ఒక్కసారి ఆల్రెడీ హిందూ పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో వచ్చింది, హిందూలో కూడా వచ్చింది. మళ్ళీ the tragic accident occurred on the night of December 3rd, 1984. So 1984 3rd December జరిగింది. When the poisonous MIC gas leaked from Union Carbide factory at Bhopal. సో కార్బైడ్ ఫ్యాక్టరీ భోపాల్ లో ఇది లీకేజ్ జరిగింది. Then hundreds of people died and thousands were hospitalized. But there were only 2 families, those of Sri Shohan Lal Kushwa and M.L. Rathod. So only 2 families మాత్రమే సేవ్ అయినాయి. అవి ఎందుకు అనేది అంటే లివింగ్ అబౌట్ 1 mile away from the plant who came out unscattered. సో ఇదంతా జరిగినప్పుడు అన్ని ఫ్యామిలీస్ మాత్రమే ఇది అయిపోయింది, కానీ ఓన్లీ 2 families మాత్రం సేవ్ అయింది. These families were regularly performing Agnihotra. So Havan అంటే మనం ఇప్పుడు అగ్నిహోత్ర అంటే సో ఓన్లీ ఈ 2 families మాత్రం అగ్నిహోత్రం డైలీ చేస్తున్నారు కాబట్టి మాత్రం వాళ్ళ 2 families సేవ్ అయినాయి అనమాట అంతే. సో ఇన్ దీస్ ఫ్యామిలీస్ nobody died, nobody was even hospitalized despite being present in that area worst affected by the leakage of the toxic gas. సో ఆ టాక్సిక్ గ్యాస్ లీక్ అయినా కానీ ఈ అగ్నిహోత్రం ఆర్డర్ వల్ల ఓన్లీ 2 families మాత్రం సేవ్ అయింది. వాళ్ళకి అసలు ఎవరికి ఏం ప్రాబ్లం కాలేదు, ఎవరు చావలేదు, ఏం కాలేదు. This observation implies that Agnihotra is a proven antidote to pollution. So pollution కూడా మనకి ఏం ఉండకుండా హెల్ప్ చేస్తుంది. సో దీన్ని బట్టి ఇది ఏమో అప్పుడు వచ్చిన న్యూస్ అంటే 1984లో. సో 1984లో వస్తే నేను ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశాను? నేను 2004లో స్టార్ట్ చేశాను. సో
సో ఇది మార్చి 12వ తారీఖు ప్రపంచ అగ్నిహోత్రం. అప్పుడు ఫస్ట్ నేను స్టార్ట్ చేశా. మన తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ అప్పుడు అగ్నిహోత్రం డే అని ఎవరు చేయలేదు. నేనే చేశాను. నేను మా బీపేట్ లో దోమకూడలో చేశాను. తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 20 సంవత్సరాలు. సో కానీ దీనికన్నా ముందే నాకు 2004లో మీకు అందరికి గుర్తే ఉంటుంది, 26వ తారీఖు డిసెంబరు 2004లో మనకి సునామీ వచ్చింది. సో నేను స్టార్ట్ చేసింది ఇక్కడ 9 నెలల్లో నేను ఆశ్రమంలో ఉంటే, ఇది కూడా 2005 పేపర్. ఇది 2005, ఇది కూడా 2005 పేపర్ లోనే అప్పుడు రావడం జరిగింది అనమాట. ఇక్కడ హైదరాబాద్ లో రాశారు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. సో ఇక్కడ ఏం జరిగిందంటే నేను అప్పుడు బిఎస్సి డిస్కౌంట్ చేసి నేను భీమవరంలో ఉన్నాను అనమాట. 2002 నుంచి 4 వరకు 5 వరకు. సో అక్కడ దాంట్లో ఏమి ఇచ్చారంటే అప్పుడు నేను వికలాంగుల చట్టం కోసం పోరాడుతున్నాను కదా. సో మెయిన్ గా అక్కడ ఏం చేశారంటే పిల్లలకు వికలాంగులు సేవ చేసి అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి, ఒక్కొక్క వికలాంగుని వివేకంగా తీర్చిదిద్దేందుకు ప్రతి మానవునికి ధ్యాన యోగం ఎంత అవసరమని అగ్నిహోత్రం వెలిగించబడింది. అంతర్జాతీయ వికలాంగ సంస్థ అని స్టార్ట్ చేసింది. అది సక్సెస్ కాలేదు కానీ. సో దాని ద్వారా నిజామాబాద్, దోమకొండ, పద్మనాభ యోగపీఠం, స్వామీజీ బిఎస్సి, అప్పుడు నేను బిఎస్సి బీజేసి సైఫాబాద్ కాలేజీలో చేసేది. అయితే 1997లో నాకు ఫస్ట్ టైం భౌతికత స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు స్పిరిచువల్ గా స్టార్ట్ అయ్యింది అనమాట. సో ఆ విధంగా సూక్ష్మంలో మోక్షం అని అగ్నిహోత్రం గురించి బాగా వెలిగిస్తూ 8 నిమిషాల పాటు గాయత్రి మంత్రాన్ని ధ్యానిస్తూ ఓం సూర్యాయ స్వాహ అంటూ ఉదయం, ఓం అగ్నియ స్వాహ అని శ్లోకం సాయంత్రం ఆహుతిస్తూ వికలాంగుల విలువైన జీవితం, వికలాంగులదే విజయం అని 3% రిజర్వేషన్ పోరాడాను. అది వచ్చేసింది 2005లో. 2005 నుంచి ఈ విధంగా సంకల్పం చేసుకొని 2005 నుంచి ఇప్పుడు మీరు చూడండి అన్ని హాస్పిటల్లో తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, భారతదేశంలో కానీ అన్ని యూనివర్సిటీల్లో వికలాంగులకు 3% ఇంప్లిమెంటేషన్ జరిగింది. అందరికి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. అంతకుముందు రాలేవు. 0.25 అంటే 1000కి ఒక్కటి ఉండే. ఇప్పుడు 100కు 3 అంటే ఒక్కటి ₹1 కోటి కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఆ 3% జీవో 1999 సంవత్సరంలో ఆచార్య ఎంజీ రంగంలో వ్యవసాయ విద్యాలయంపై హైకోర్టులో కేసు వేసి విజయం సాధించాము. కళాత్మకంగా జీవించడం అనే అంశంపై భక్తులకు అన్ని జిల్లాల్లో ఉచిత యోగ శిక్షణ ద్వారా ప్రోత్సహించాడు. వికలాంగ సంగీత, కంప్యూటర్ చిత్రలేఖను శిక్షణ ఇప్పించాము. జాతీయ స్థాయిలో వాళ్ళు బహుమతులు అన్నారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ రాష్ట్రాల్లో నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. అయితే అగ్నిహోత్రం పైన మొట్టమొదటిసారిగా ఇది స్పీకర్ సురేష్ రెడ్డి, వికలాంగుల అంతర్జాతీయ అధ్యయన సంస్థ నుంచి క్యాసెట్ విడుదల చేస్తున్న స్పీకర్ సురేష్ రెడ్డి గారు అగ్నిహోత్రం మీద ఫస్ట్ ఆడియో క్యాసెట్ రిలీజ్ చేశారు. ఇది 2005 పేపర్ అనమాట. సో అలా రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే సో అగ్నిహోత్రంపై విడుదల చేయడం మొట్టమొదటి క్యాసెట్ ఇది ఆధ్యాత్మికంగా. సో దాని తర్వాత నేను ఏంటంటే 2010లో భూకంపం వచ్చింది. తర్వాత 2004లో సునామీ వచ్చింది. ఇది సునామీ. ఇది ఆ సునామీ, ఇది ఆశ్రమం. ఈ ఫోటో ఆశ్రమం ఉండేది. నేను ఉండే భీమవరంలో మహాత్మా గాంధీలో 200 మంది పిల్లలు ఉండేది. సో ఆ సునామీ వచ్చిన విషయం మాకు తెలియదు. అది 10 కిలోమీటర్ల సముద్రానికి దూరం, కానీ 15-20 కిలోమీటర్ల దూరంలో చాలా గ్రామాలు మునిగిపోయాయి. మా ఒక్క భీమవరంలో ఉన్న అక్కడ ఆ భీమవరం కొంచెం దూరం ఉంటుంది. సో టౌన్ కి చాలా దూరంలో ఉంటుంది, ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఆ యొక్క మహాత్మా గాంధీ యోగ విద్యాలయంలో ఉన్న 200 మంది పిల్లలు సేఫ్ అయిపోయారు. అది నాకు తెలియదు. తెల్లారి 2 పేపర్లు వచ్చినప్పుడు సునామీ వచ్చిందని తెలిసింది. సో అంత పవర్ఫుల్ గా అగ్నిహోత్రాన్ని ఆచరించాం. అంటే ఇంత ట్రాజడీ చూడండి. ఇది మొత్తం మన వివరాలు చెప్తే ఇది 8, సో ఇది 8, ఇది 3 చూసారా. మొత్తం ఇది ఎంత అవుతుందంటే మళ్ళీ 11 ప్లస్ ఇది 6, ఇది 6. సో ఇది 6, ఇది 6. సో మొత్తం క్యాల్కులేషన్ చేసి 11 ప్లస్ ఇది 6 ఎంత అయింది? 10 కూడా వచ్చింది. అంటే 8 and 8 సూపర్ కోడ్ లాగా సునామీ వచ్చింది చూడండి. అంటే 8 and 8 మనం చాలా డేంజర్ అంటాం కదా. రాజకీయాలకు వాళ్ళు ఫెయిల్ అవుతారు కానీ ఇది ప్రమాదకరమే. సో ఇలా న్యూమరాలజికల్ ఏం చూస్తున్నా సునామీ వచ్చింది ఆల్రెడీ, ఇక్కడ రక్షించబడింది అక్కడ. సో అగ్నిహోత్రం మనకి చాలా ఇష్టమైంది. సో అగ్నిహోత్ర దీక్ష చక్కగా మీరు అగ్నిహోత్రం దినోత్సవంలో తీసుకోవచ్చు. ఒక 2-3 పాత్రలు ఉన్నాయి దీక్షలు ఇస్తున్నాము. అయితే 2-3 పాత్రలు ఆ రోజు రండి. 12వ తారీఖు మనం అంటే రేపే మార్చి 12వ తారీఖు కపిల మహర్షి నిర్వహించిన గూగుల్లో కొట్టండి. గూగుల్ మ్యాప్ లో మీకు వచ్చేసి 4th ఫ్లోర్ లో మనకి అగ్నిహోత్రం డే జరుగుతుంది. 24 గంటలు
గాయత్రి యజ్ఞం జరుగుతుంది. ఎవరైతే గాయత్రి మంత్రంతో మన ఆ మంత్రాన్ని బాగా చాంటింగ్ చేస్తుంటే మీకు 21 రోజులు, 41 రోజులు, 46 రోజుల్లో చాలా మార్పులు వస్తాయి అనమాట. సో ఆ రోజే మళ్ళీ ఇంకా ఏం చేస్తుంటే 15వ తారీఖు మనకు 15వ తారీఖు రింగ్స్ గోల్డెన్ టైం స్టార్ట్ అవుతున్నాం కదా, యోగ కాలం. సో ఇవన్నీ అగ్నిహోత్రుల దగ్గర పెడతాం కాబట్టి చక్కగా మీకు కూడా ఫలితాలు వస్తాయి. ఈ రింగ్స్ వాడిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ వాడారు, 15th సెప్టెంబర్ లో వాడారు. 5,000 జీతం ఉన్న వాళ్ళు 20,000 అయ్యారు. లక్ష్మి గారు వచ్చారు, ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. అదేవిధంగా అల్వాల్ నుంచి ఉత్తేజ్ అంటే ఎవరు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశారు, సార్ నేను సిల్వర్ రింగ్ కొన్న తర్వాత నా లైఫ్ చేంజ్ అయింది సార్, నెలకి ఇప్పుడు 30,000 40,000 సంపాదిస్తున్నాను, ఇప్పుడు గోల్డ్ రింగ్ కొనే స్థాయికి వచ్చాను. అదే ఈ విధంగా ఈ లోషకి రింగ్స్ చాలా పవర్ఫుల్. ఆ రోజు ఎవరైతే వచ్చి అక్కడ యజ్ఞం అటెండ్ కావచ్చు. తర్వాత ఈ యొక్క అద్భుతమైన లోషోక్తి సూర్య యంత్రం అంటారు, దీన్ని కూడా సూర్య యంత్రాలు అంటారు ఇది. సో ఈ విధంగా తాబేలు ఉంగరము, ఉపడేలు ఉంగరం చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. నేను చెప్పుడు కదా, ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. లేట్ చేయకండి, ఎందుకంటే మళ్ళీ శుక్రవారం 15వ తారీఖు మళ్ళీ పడుతుంది తెలియదు, క్యాలెండర్ లో చాలా రోజుల తర్వాత వస్తుంది. సెప్టెంబర్ లో వచ్చిందంటే మళ్ళీ 6 నెలల తర్వాత వస్తుంది కదా. సో ఈ యొక్క సువర్ణ అవకాశం ఉపయోగించుకొని చక్కగా మీరు ఈ నిత్యాగ్నిహోత్రం, ప్రపంచ నిత్యాగ్నిహోత్రం రోజు మహాగాయత్రి యజ్ఞం 24 గంటలు జరుగుతుంది ఉదయం నుంచి. మళ్ళీ 13వ తారీఖు ఉదయం వరకు జరుగుతుంది కాబట్టి చక్కగా ఎలాంటి ఫీజు లేదు, అన్నిటికీ ఫీజు ఉంటుంది. బాబా పండుగ అస్సలు ఫీజే లేదు. చక్కగా మరి నెక్స్ట్ టైం వాళ్ళ ఫీజు అయితే కావచ్చు, ఇప్పుడు ఫ్రీగా అవకాశం వచ్చింది కాబట్టి చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫీజులు తెలుసు కదా, బాబా పండుగ లక్షలు ఉంటాయి. మరి అలాంటి సువర్ణ అవకాశం ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి ఉపయోగించుకొని చక్కగా ఫాలో చేయండి. అఖండ విజయాలు, ఇతార్తి, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అంటాం కదా, ఫ్యూచర్ కూడా అన్ని పొందండి. గోల్డెన్ టైం స్టార్ట్ నా అని కామెంట్ చేయండి, అన్నీ వినండి, కనండి, అనుభవించండి. చక్కగా మా యొక్క ఛానల్ మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ మంత్ న్యూమరాలజీ కోర్స్ గురించి చెప్తాను. తప్పకుండా ఎవ్రీ మంత్ న్యూమరాలజీ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ న్యూ ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దాని ప్రైస్ 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. సో 1,59,999 దాని ప్రైస్. మీకు 3 months కోర్స్ ఉంటుంది. సో దాని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పైన ఉన్న నంబర్ కి కాల్ చేయండి. వాట్సాప్ కాల్ చేయొద్దు, వాట్సాప్ లో మెసేజ్ చేయండి. తర్వాత నార్మల్ కాల్ 10 o'clock నుంచి మీరు 5 o'clock వరకు కాల్ చేసినా మేము కాల్స్ అటెండ్ చేస్తాం డెఫినెట్ గా. దాని తర్వాత కాల్ చేయాలనుకుంటే మెసేజ్ పెట్టండి, మేము రిప్లై డెఫినెట్ గా ఇస్తాం. తర్వాత లక్కీ నేమ్స్, లక్కీ మొబైల్ నంబర్స్ కి, మళ్ళీ లక్కీ వెహికల్ నంబర్స్ గురించి కానీ, మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ కూడా జరుగుతుంది మనకి అక్టోబర్ లో. దాని గురించి కూడా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఐదర్ మెసేజ్ అయినా పెట్టండి, లేదంటే 10 o'clock నుంచి 5 o'clock వరకు కాల్స్ అయినా చేయండి. తర్వాత లక్కీ నేమ్స్ లో కూడా చిల్డ్రన్ నేమ్స్ ఉన్నాయి, బిజినెస్ నేమ్స్ పెడతాము, చిల్డ్రన్స్ నేమ్స్ పెడతాము, మళ్ళీ నేమ్ కరెక్షన్స్ కూడా చేస్తాము. సో దాని గురించి కూడా ఏమైనా ప్రైజెస్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా మీరు అదే నెంబర్ కి కాల్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ నంబర్స్ కూడా ఇస్తాం, ఎందుకంటే మన బ్యాంక్స్ లో చాలా డబ్బులు రావాలంటే డెఫినెట్ గా మనకి మంచి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉండాలి. తర్వాత మనకి భారత్ వాళ్ళకి మరి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో దాని గురించి ఇప్పుడు ఫస్ట్ కాస్ట్ అయితే 19,999 ఉంటది. మళ్ళీ లేదంటే మంచి నంబర్ కావాలనుకుంటే మనకి 46,999 ఉంటది. మీ కెపాసిటీ ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీ ప్రొఫెషన్ ఏంటి అది చూసి సార్ ఇస్తారు మీకు. సో మళ్ళీ వెహికల్ నంబర్ కూడా ఇస్తారు. ఇంకేమైనా మ్యారేజ్ గురించి కూడా ఏమైనా డీటెయిల్స్ అన్ని జరుగుతాయి అంటున్నారు. మీరు ఒకసారి వాట్సాప్ లో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు అన్ని డీటెయిల్స్ పెడతాం. లిస్ట్ కూడా మేము ఏది ఇష్టం ఉంటే అది ఫాలో చేయండి. ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఒక్కసారి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేసినా మేము డెఫినెట్ గా రిప్లై ఇస్తాం. ఇదండి, అంటే మా ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అండ్ పిఆర్ఓ ఇప్పుడు ఒక 15 రోజులు నెల నుంచి వీడియోస్ కూడా సహకరిస్తున్నాయి, హిందీ, ఇంగ్లీష్, తెలుగులో. సో ఇవన్నీ మీరు చూసుకుంటారు కాబట్టి చక్కగా మీరు ఇన్ఫర్మేషన్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ.